ఆదికాండం 2:17. ఆదికాండం 2:17. అయితే మంచి చెడులను తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. హల్లెలూయా. మరణం వచ్చేసింది. ఆదాము వాళ్ళకి ఏమొచ్చేసిందండి? తిను దినమున చచ్చెదవు. ఏ దినమునంట? తిను దినమున. దేవుడి దృష్టిలో ఒక్క దినము అంటే 1000 సంవత్సరాలు. చెప్పండి, మనకెన్ని సంవత్సరాలు? ఆయనకు ఒక్క దినం అంటే మనకెన్ని సంవత్సరాలు? ఎన్ని? ఆయనకు ఒక్క దినం అంటే మనకెన్ని సంవత్సరాలు? చెప్పండి అమ్మా. 1000 అంటే ఎట్లా అంటే, మనం ఈ భూమి మీద ఉన్నాం కదా, ఈ భూమి ఒక్కసారి ఇలా తిరిగిందనుకో, చెప్పండి, ఒకరోజు. ఎలాగా? భూమి ఒకసారి తిరిగితే ఒకరోజు. ఈ భూమి సూర్యుడి చుట్టూ ఒకసారి తిరిగిందనుకో, అప్పుడేంటి? చదువుకుంటారా? చదువుకుంటున్నారు. చెప్పండి అమ్మా. భూమి సూర్యుడి చుట్టూ తిరిగిందనుకో, అప్పుడేంటి? ఎన్ని రోజులు? పాస్టర్ గారు మాకు ఈరోజు స్కూల్ ఉంది, మేము రాం. ఏం నేర్చుకుంటున్నారు ఆడ స్కూల్లో? నేను అడుగుతాను, చెప్పండి. భూమి సూర్యుడి చుట్టూ ఒక్కసారి తిరిగింది అనుకో, ఎన్ని రోజులు? చెప్పరేంట్రా? ఎగ్జామ్స్ మాకు, అబ్బో వీళ్ళు ఎగ్జామ్స్ రాసి తర్వాత ఇది చేసి కనీసం బేసిక్ ఇదేంటిది బేసిక్. భూమి సంవత్సరం పాటు ఏం చేసిద్దంటే సూర్యుడి చుట్టూ ఒక్కసారి సూర్యుడి చుట్టూ ఇటు తిరిగి వచ్చేసరికి ఏమైంది? మళ్ళీ కక్షలో 1 సంవత్సరం. మరి దేవుడు ఏమన్నాడు? నాకు 1 రోజు మీకు 1000 సంవత్సరాలని. అంటే అర్థమైంది తెలుసా? ఆయన చుట్టూ ఈ గెలాక్సీలు, పాలపుంతలు, మిల్కీ వేలు ఉంటాయి. ఇవన్నీ కూడా, ఈ ప్రపంచాలన్నీ ఆయన చుట్టూ తిరుగుతుంటాయి. హల్లెలూయా. ఈ ప్రపంచాలన్నీ ఒక్కసారి ఆయన చుట్టూ తిరిగితే మనకు 1000 సంవత్సరాలు, ఆయనకు 1 రోజు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన అన్నాడు, అందుకనే నువ్వు తిను దినమున చచ్చెదవు. అంటే ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడు. అంటే నా చుట్టూ ఒక్కసారి తిరిగే లోపల నువ్వు చచ్చిపోతావు. హల్లెలూయా. నిజంగానే ఆదాముకి ఎన్ని సంవత్సరాలు చనిపోయాడు? 1000 సంవత్సరాలు దాటాడా? చెప్పండి అమ్మా. 930 ఏళ్ళు. 5వ అధ్యాయం 5వ వచనం. 5:5. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. హల్లెలూయా. కానీ దేవుడు ఆదాము చేసినప్పుడు నువ్వు మృతి పొందుతావు అని చెప్పాడా? చెప్పలా. కానీ ఇప్పుడు ఏం చెప్పాడు? నువ్వు తిను దినమున చచ్చెదవు అని చెప్పాడు. 1000 సంవత్సరాలు మనిషికి, దేవుడికి ఆయన దృష్టిలో ఒక్క రోజు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇప్పుడు 930 సంవత్సరాలు చనిపోయాడు అంటే 1000 లోపే. మీరు ఇంక అక్కడి నుంచి చూడండి, బైబిల్లో 1000 లోపే చచ్చిపోతుంటారు. ఇప్పుడు మనం ఎంతకాలం బతుకుతున్నాం? 70-80? ఏమో 70-80 కూడా ఏం గ్యారెంటీ ఉంది? ఉందా గ్యారెంటీ? ఎక్కడుంది గ్యారెంటీ? 40 ఏళ్ళకి ఒకటి పట, 50 ఏళ్ళకి ఒక టప. ఇప్పుడు ఎందుకంట? ఇప్పుడు లేఖనం ఏం నెరవేరుతుందంటే, ఎన్ని మార్లు గద్దించునను లోబడని వానికి హఠాత్తుగా మరణము. హఠాత్తు మరణం ఏంటంటే, ఎన్ని మార్లు దేవుడు కూడా అది ఆదాము చెప్పినప్పుడు, ఆదాముకు చెప్పినప్పుడు ఆ దినము చచ్చేదు. మోషే దినాల దగ్గరికి వచ్చారు 120 ఏళ్ళు. మోషే కొంచెం దాటిన తర్వాత చూస్తే ఆయనే అన్నాడు 70, అధిక బలం అంటే 80 అన్నాడు. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి, మన దగ్గరికి వచ్చేసరికి, ఎన్ని మార్లు గద్దించినను లోబడని వానికి హఠాత్తుగా, నిన్నే కదా మాట్లాడిపోయాను, ఏమైంది ఆయనకి అంటారు. ఇప్పుడు మరణం కూడా ఎట్లా ఉంటుంది? ఇప్పుడు
ఉదయమేనమ్మా, పళ్ళు కొనుక్కున్నాడు, తోముకున్నాడు, బాగానే ఉన్నాడు, టీ తెమ్మన్నాడు, తీసుకొచ్చి ఇచ్చాను, తాగుతున్నాడు, మళ్ళీ ఇటు వచ్చి చూస్తే మంచంలో పడిపోయి ఉన్నాడు. ఏంటిది? హఠాత్ మరణాలు. బ్రేకింగ్ న్యూస్. ఏంటంట చెప్పండి, ఏంటి బ్రేకింగ్ న్యూస్? ఆ బస్సు పోయి ఆ వాగులో పడి 30 మంది చచ్చిపోయారు. అంటే మరణం ఇప్పుడు ఎంత ఫాస్ట్గా ఉంది. ఒకప్పుడు మరణము అన్ని సంవత్సరాలు, కానీ ఇప్పుడు మరణం ఏంది అంటే దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. మనిషి తన మీదకి మరణాన్ని తెచ్చుకున్నాడు, మనిషి తన మీదకి తనే మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. కానీ మరణము అనేది దేవుడి చిత్తము కాదు. మరి ఇప్పుడు ఈ మరణాన్ని పునరుద్ధరింప చేయాలి. తిరిగి మరలా ఈ మరణాన్ని ఏం చేయాలి? మనుషుల మీద లేకుండా చేయాలి. కాబట్టి ఏం చేయాలి? దేవుడే చెప్పాడు కదా, నువ్వు నిశ్చయంగా చచ్చదువు అన్నాడు కదా. మరి చచ్చదువు అన్నటువంటి వారిని తిరిగి మరలా బ్రతికించాలి. తిరిగి మరలా ఏం చేయాలి? బ్రతికించాలి. యేసయ్య సమాధిలో నుండి లెగవడం వలన ఏం చేయబడ్డారు? మనము బ్రతుకుతున్నాం. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు బ్రతుకుతారు. హల్లెలూయా. చదవండి ఒకసారి. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. యేసు ప్రభు అంటున్నాడు ఏమని? నేను పునరుద్ధానమును. చదవండి ఒకసారి 11:25. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను. ఎవరు చెప్పగలరు ఈ మాట? నో వన్ డేర్ టు టెల్ దిస్ వర్డ్. ఈ భూమి మీద అన్నం పెడతానని చెప్పచ్చు, డబ్బులు ఇస్తానని చెప్పచ్చు. చెప్పండి అమ్మా, నిజమా? బట్టలు ఇస్తానని చెప్పచ్చు, నువ్వు 10th క్లాస్ పాస్ అవ్వు నీకు సైకిల్ కొనిస్తాను అని చెప్పచ్చు. కానీ ఈ మాట ఎవరు చెప్తారు ఈ భూమి మీద? నువ్వు చనిపోయినను బ్రతుకుతావు నా యందు విశ్వాసం ఉంచితే. ఎందుకు చెప్పాడు ఈ మాట? అసలు ఆయన పునరుద్ధానం చెందిందే చనిపోయిన ఆత్మలు తిరిగి బ్రతికించడానికి. హల్లెలూయా. అసలు నీకేముండాలి ఇప్పుడు? ఆశ ఉండాలి. ఏం ఆశ? నేను బ్రతకాలి అని ఆశ ఉండాలి. ఎందుకని అంటాను, నేనేం పూజారిలాగా ఆ శతకోపం పెట్టేసి ఆ దక్షిణ ఎంత వేసావు దక్షిణ, ఇది ఏముంటాయి అభిషేకాలు ఉంటాయి, నీకు ఆ అభిషేకం కావాలంటే 116, అది కావాలంటే 116 అని నేను బ్రతకడానికి రాలా సేవకి. దేవుని స్తోత్రం. ఆ పూజారి కాదు సేవ అంటే. సేవ అంటే ఏంటంటే నశించిపోతున్న ఆత్మల పట్ల భారము. హల్లెలూయా. నశించిపోతున్నటువంటి నరకానికి దగ్గరగా నరకపు మార్గములో పోతున్నటువంటి బిడ్డల్ని ఏం చేయాలి? దయ్యా అటు ఎలాగాకయ్యా, ఇట్రా, యేసయ్య మార్గంలోకి రా, యేసయ్య మార్గంలో జీవం ఉన్నది, ఆయనది విశ్వాసం ఉంచు. నువ్వు రేపు చనిపోయినా తిరిగి బ్రతుకుతావు. నీ కుటుంబం బతుకుద్ది, నీ భార్య బతుకుద్ది, నీ పిల్లలు బతుకుతారు, నీ ఇంటివారు బతుకుతారు. నీ ఇంటివారు ఇక్కడే కాదు. కొంతమంది అంటారు, ఏంది ఇది, ఇన్ని సంవత్సరాలు బతికేమో తప్పని చనిపోయిన తర్వాత ఏంది ఎటుపోయాడు మా ఆయన, ఇప్పుడు దాకా ఆయన మాటలు ఎటుపోయినాయి, ఆయన ప్రేమ ఎటుపోయింది, కళ్ళ ముందే ఉన్నట్టుందే అని భార్యలు చాలామంది ఏం చేస్తారు, భర్తలు పోయిన తర్వాత ఏం చేస్తుంటారు, అదొక రకంగా బాధపడుతుంటారు. దేవుని బిడ్డలారా, అందుకని అంటున్నా, అలా చనిపోవడానికైతే పుట్టడం దేనికి? అసలు ఎందుకు ఈ ప్రేమలు, ఎందుకు ఈ అనుబంధాలు, ఎందుకు ఇవన్నీ ఎవరైనా చెప్పారా? అసలు ఎందుకయ్యా చనిపోయేదానికి ప్రేమలు ఎందుకు, చనిపోయేదానికి అనుబంధాలు ఎందుకు, చనిపోయేదానికి ఇవన్నీ ఎందుకు? దేవుడు మాత్రమే చెప్పగలడు దానికి ఆన్సర్. చనిపోయేదానికి కాదయ్యా ప్రేమలు అనుబంధాలు, బ్రతకడానికి. హల్లెలూయా. నువ్వు తిరిగి బ్రతుకుతావు. ఎందుకు? యేసునందు విశ్వాసం ఉంచాలి అంటే ఆయన మాత్రమే సమాధిని జయించి తిరిగి లేచాడు కాబట్టి, ఆయన లేచాడు కాబట్టి ఆయన ఎందుకు నువ్వు నమ్మకం ఉంచాలి. లేదండి మా దేవుడు మాకున్నాడంటే నీకు నమస్కారం, నిన్ను నేను వాదించలేను. హల్లెలూయా. దేవుడు అందరికి జ్ఞానం ఇచ్చాడు లేదా, తెలియబెట్టాడా? చెప్పగానే అర్థమైపోయింది. అవును కదా, సమాధిని జయించి తిరిగి లేచిన వాడే కదా నన్ను తిరిగి లేపగలడు, నన్ను చనిపోయిన ఆ చావులో నుండి తిరిగి లేపగలిగిన వాడు ఎవడు? లాజరు సమాధిలో ఉన్నాడు, 3 రోజులు అయిపోయింది. సమాధి కూడా మీకు తెలుసు కదా, 3 రోజులు అయితే
ఇక అన్నీ కూడా లోపల ఉన్నటువంటి పాట్స్ ఉంటాయి కదా, లోపల కడుపులో ఉన్నటువంటి పేగులు, తర్వాత గుండె, కిడ్నీ, ఇవన్నీ కూడా ఏమైపోతుంటాయంట, మొత్తం అలాగా జారిపోయి ముక్కుల్లో నుంచి కొన్ని నవరంధ్రాలు అని అంటారు కదా. శరీరంలో ఎన్ని రంధ్రాలు ఉంటాయి? 9 రంధ్రాలు ఉంటాయి. ఈ 9 రంధ్రాల గుండా లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఎప్పుడు? 3 రోజులు దాటిన తర్వాత. ఇంకా ఆ తర్వాత బ్రతుకుతాడని నమ్మకం ఉండదు. యూదులకు ఒక ఆచారం ఉంది, ఏంటంటే 3 రోజుల లోపల బ్రతకచ్చేమో అని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తారు. కానీ యేసయ్య అంట 4వ రోజు వచ్చాడంట. హల్లెలూయా. అంటే 4వ రోజు అంటే ఏంటి తెలుసా? అవయవాలన్నీ ఏమైపోయి ఉంటాయి? డిసప్పియర్ అయిపోయి ఉంటాయి లోపల. అప్పుడు వచ్చి లాజరు బయటికి రా అనగానే నేను అంటాను, ఏ అవయవాలైతే నేలలో కలిసిపోయినాయో, లేకపోతే రక్తం ఏదైతే ద్రవించిపోయాయో, అన్నీ ఎట్లయితే కంపు కొట్టి గందరగోళం అయిపోయినాయో అవన్నీ తిరిగి జీవాన్ని పొందుకొని ఆ లాజరు బుతుక్కలు లేచింటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎండిన ఎముకలు ఎలాగైతే తిరిగి జీవాన్ని పొందుకున్నాయో, మరణములో మనము ఉన్నప్పుడు యేసయ్య కడబోర మురగగా ఆయన వచ్చి లెగో సంగమా అనగానే ఎక్కడ సమాధుల్లో ఉన్నటువంటి ఆ నేల అప్పగించిద్ది, ఒకవేళ నీటిలో చనిపోతే నీరు అప్పగించిద్ది, ఒకవేళ ఎక్కడ అగ్నిలో తగలబడిపోతే అగ్ని అప్పగించుద్ది, ఎక్కడ అప్పగించి అందరూ కడ బూర మురగగా ఒక్కసారిగా జీవంలోకి వెళ్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాని గురించే బైబిల్ చెప్పింది.